మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను. ఈ రోజు అయితే మన ఇంట్లో ఇడ్లీ విత్ పప్పుచారు పల్లి చట్నీ అన్నమాట. ఏంటి పప్పుచారు రెండు రకాలుగా ఉంది అనుకుంటున్నారా? దీంట్లోనేమో బెల్లం వేసాను, సాంబార్ పౌడర్ వేసాను. ఇదేమో రెగ్యులర్ గా మనం చేసుకునేది అనమాట. అయితే మేము రెగ్యులర్ గా సిద్దిపేట వెళ్ళేటప్పుడు, సిద్దిపేట కదా రామాయంపేట దగ్గర మనం లోపలికి ఊరు వెళ్ళేటప్పుడు ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట, హోటల్. అక్కడ ఈ యొక్క ఇడ్లీ సాంబార్ చాలా ఇష్టం అనమాట. అందుకని ఆ స్టైల్లోనైతే ఇడ్లీ సాంబార్ చేశాను. సేమ్ మనం రెగ్యులర్ గా చేసుకునేటువంటి పప్పుచారే, దాంట్లోనే కొంచెం బెల్లం ఎక్కువ వేసి కొంచెం సాంబార్ పౌడర్ వేసాను. చాలా బాగుంటుంది. దాంట్లో సొరకాయలు అయితే వేసాను. ఈసారి ములకర గిట్ల ఏం లేవు, నేను మార్కెట్కి వెళ్ళలేదు కాబట్టి ఏం తెలియదు. ఒకసారి టేస్ట్ ఉన్నాను. తర్వాత పల్లీలు, కొన్ని పుట్నాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ. తర్వాత ఇడ్లీ పెట్టుకున్నాము. ఇక్కడ ఉంది నన్ను స్పూన్, అక్కడ కూడా తీసుకున్నాం. ఇదిగోండి ఇడ్లీ పిండి మనం నైట్ తయారు చేసుకున్నది. దాంట్లోకైతే ఉప్పు వేసేసి, ఇదిగోండి పిండి ఎంత మంచిగా పులుసుని చూస్తారా. మనమైతే దీంట్లో వంట సోడా కానీ ఏమీ వేయము. ఏమి వేయకపోయినా ఇలా పిండి మంచిగా ఒదుగుతుంది. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. అఖిల్ ఇడ్లీ అఖిల్ని నేనేమన్నాను, వీళ్ళైతే అఖిల్ పెడుతున్నాడు. పిల్లలకి పని నేర్పిస్తా ఉండాలి. నేనైతే నేను పైన మిద్దె తోటలో వంట చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి డిన్నర్ కోసం అయితే వెజిటేబుల్స్ కట్ చేయాలి. యాక్చువల్గా వాళ్ళకి మ్యాగీ చేసి ఇమ్మని అనమాట డిన్నర్లోకి. క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి నేను కట్ చేశానమ్మా అని కట్ చేశాను. నాకు ఓపిక లేదని. పిల్లలకి పని నేర్పించున్నాం అనుకోండి, వాళ్ళు కూడా మనకు అసలు హెల్ప్ అవుతారు. మనం లేని టైంలో వాళ్ళు చేసుకోగలుగుతారు. చూడండి ఇడ్లీలు మంచిగా పెడతాడు, ఇడ్లీలు తీసుకుంటాడు. సాంబార్ ఒకటి నేర్చుకున్నాను అయిపోతుంది. జోక్ కాదు, పని నేర్చుకుని తప్పలేదు తెలుసా. అమ్మమ్మ ఏమంటుంది తెలుసా, పని నేర్చుకోవాలి, తర్వాత చేసినా సరే చేతులు పట్టుకుని పెట్టు. పని చేసినా సరే తర్వాత ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది, పని నేర్చుకోవాలి అంటే అమ్మమ్మ. మళ్ళీ అందుకే కదా ఇప్పుడు నేను చదువుతో పాటు అమ్మమ్మ నన్ను కుట్లు అవన్నీ నేర్చుకోవాలి అంటుండే. ఇప్పుడేంటి మమ్మీ జాబ్ చేయకపోయినా మంచిగా శారీస్కి వర్క్స్ చేసుకుంటున్నానా లేదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చు, అన్ని పనులు వచ్చినాయి అనుకో, అన్ని నేర్చుకోవాలి. ఒకప్పుడు వంటలు ఏం రాకపోతుండేలే, నాకు వంటలు అంటే అంతేం తెలియదు. అమ్మమ్మనే వేస్తుండే, అమ్మమ్మ వేస్తే తినడం ఒకటే తెలుసు అప్పుడు. ఇప్పుడు రకరకాల రెసిపీస్ తెలుసు. అప్పుడు మేము ఇవన్నీ ఏం చేసుకోకపోయే వాళ్ళము. పిజ్జాలని, సేమియాలని ఇవేమి ఉండకపోతున్నాయి. మనము పొలంలో ఏమి దొరికినాయో అవే ఆర్గానిక్ గా. దోశలు ఒకటి వేసుకుంటుంటే ఇడ్లీలు, దోశ అయినా ఇడ్లీ అయినా పొట్టు మినపప్పుతో చేస్తుండే. ఇలా తెల్లగా ఏముండవు అవి, పొట్టు మినపప్పుతో. అప్పుడు అనిపిస్తుంది అబ్బా పొట్టు ఉందని. కానీ ఇప్పుడు పొట్టు మినపప్పు అంటే ఎంత కాస్ట్ ఉంది అబ్బా అనిపిస్తుంది కదా. ఏదైనా అంతే, మన దగ్గర లేనప్పుడు అన్ని పెట్టేసి. నీకు మీ నాని వాళ్ళకి నేను స్నానం చేసి పూజ చేస్తే టైం పడుతుంది. నేను స్నానం చేశాక నేను తింటాను కదా, టైం పడుతుంది. మీరు వేసేసుకుని నీకు ఆకలి వేస్తుంది ఎట్లాగో తెలుసు. అందుకని ఇప్పుడే స్పోర్ట్స్కి వెళ్ళేసి వచ్చారనమాట. ఒకసారి తిప్పించిన వెళ్ళివనుకుంటున్నాను. ఇంకా రాగానే ఆకలి వేస్తుంది కదా ఆడి. అందుకని ఫ్రెండ్స్, సండే రోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్? మన ఇంట్లో అయితే సండే రోజు ఇడ్లీ మూత పెట్టేసి దీంట్లో. థ్యాంక్ యూ, బాగా గుర్తుకుంది. ఇదిగోండి మనదైతే ఇడ్లీ కుక్కరు, అల్యూమినియం ఇడ్లీ కుక్కర్ అనమాట. దాంట్లో నేనైతే ఇలా కొంచెమే వేసా. వాటర్ నిండా వేయాల్సిన అవసరం లేదు, ఇంకా కొన్ని పోస్తాం అంతే చాలు. మరి పై వరకు ఏదో వాటర్ కొంచెం వేసినా చాలు. ఆ చట్నీ తాలింపు వేయాలి, అది అందుకనే పెట్టాను. దీని మీద ఇదిగోండి, అది మనకి బ్లాక్ కాకుండా ఉండాలంటే నేను నిమ్మరసం తాగుతాను కదా, ఆ నిమ్మకాయ, తర్వాత చింతపండు వేసాం కదా పప్పుచారులో, అది. యాక్చువల్గా ఈ టైంలో మనము ఇది పెడతాను అన్న తీస్తున్నాము. లాస్ట్ వన్ మనకి పెట్టడానికి రాదనమాట, అందుకోసమని అది పెట్టాను. ఇంకా క్యాప్ పెట్టేసి కుక్కర్ ఆన్ చేసేసి ఏం కాదు, బాగా చేసిందే కదా. చిన్న పెట్టమంటే మన పప్పు చాలు ఒక్కసారి కలిపేసాయి. చూద్దాం, తినేటప్పుడు చూసి వేసాం ఓకేనా. మరిగాక దీంట్లో వేసాను, దాంట్లో వేసినా లేదు, దీంట్లో తక్కువ ఉందని దీంట్లో వేసిన. వావ్ ఉంది కదా పప్పుచారు, కమ్మటి వాసన వస్తుంది.